తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావును ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని రోజులుగా ఆయన ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించింది. ఇవాళ ఉదయం రామ్మోహన్ రావుకు ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి ఐటీ అధికారులు అందజేసిన సమన్లను తీసుకునేందుకు రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ నిరాకరించినట్టు తెలుస్తోంది. చెన్నైలోని శ్రీ రామచంద్ర ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం మా ప్రతినిధి దినకర్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. దినకర్, ప్రస్తుతం రామ్మోహన్ రావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తమిళనాడు రాజకీయాలకి అలాగే రాజకీయ పరిణామాలకి సంచలన విషయాలకి మరో ఆసుపత్రి కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న అర్ధరాత్రి ఆయన జాయిన్ అయ్యారు. ఈ అంశం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు సాయంత్రం 8-10 గంటల వరకు కూడా ఆయన కొడుకుతో పాటు ఆయన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారించడం జరిగింది. అందులో భాగంగానే ఆయనకు నీరసంగా ఉండారు. అలాగే ఉన్నట్టుండిగా అన్నానగర్లో ఉన్న ఇంట్లో ఉండడం మూలంగా ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో రాత్రికి రాత్రి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని చెప్పి కూడా మనకి లోపల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దాదాపు 13 రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో జరిగినటువంటి 13 ప్రాంతాల సోదాల్లో జరిగినటువంటి దొరికిన వాటిలో ఆధారంగా ఆయన విచారించడం జరిగింది. ఆయన కొడుక్కి శేఖర్ రెడ్డికి ఉన్న లింక్స్, అలాగే ఆయన కొడుకు వివేక్, అలాగే రామ్మోహన్ రావు, శేఖర్ రెడ్డితో ఉన్నటువంటి సంభాషణల టేపు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడుల్లో దొరకడంతో అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలకు వేదికగా ఉన్నటువంటి ఆ టేపులను బహిష్కృతం కాకుండా ఉండాలనే ఉద్దేశం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దొరికినటువంటి డాక్యుమెంట్ల ఆధారంగా చాలా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా విచారించబోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకా పూర్తి స్థాయి సమాచారం తీసుకోవాల్సిన సమయంలో ఇలా ఈయన ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో ఈ ఎస్ఆర్ఎంసీ హాస్పిటల్, ఈ హాస్పిటల్ కూడా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ హాస్పిటల్గా చెప్తారు. ఇక్కడ తమిళనాడులో ఫేమస్. మాజీ సీఎం, ఈరోజు దివంగత ఎంజీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఆసుపత్రి ముఖ్యంగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళదిగా చెప్పబడుతున్నారు. నిన్న అర్ధరాత్రి అన్నానగర్ అర్ధరాత్రి ఆయన హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. అన్నానగర్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఉంది. ఛాతీ నొప్పి వచ్చినటువంటి వ్యక్తిని ఇంత దూరం లోపల తీసుకొస్తే ఏం జరుగుతుందన్నది సామాన్యంగా అందరికీ తెలిసిన విషయము. అయితే కానీ ఆయన ఉన్నట్టుండి ఛాతీ నొప్పితో రావడంతో ఐసీయూలో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి ఈ హాస్పిటల్ యొక్క వర్గాలు చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే జరుగుతుందని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఈ తమిళనాడు రాజకీయాల్లో నెలకొందని చెప్పవచ్చు. రామ్మోహన్ రావు ఒక్కసారిగా ఛాతీ నొప్పితో జాయిన్ కావడంతో, ఎందుకంటే ఆయన పైన ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతోంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వచ్చినటువంటి ఆ ఎంక్వైరీలో భాగంగా వచ్చిన సమాచారంతో ఈ కేసుని ఈడీకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఈడీ అధికారులు కూడా మరికొద్ది గంటల్లో ఆయన్ని ఈరోజు క్వశ్చన్ చేయాల్సినటువంటి షెడ్యూల్ కూడా ఉంది. అయితే రాత్రి జరిగినటువంటి పరిణామాలతో ఒకసారిగా అవన్నీ కూడా మాయమయ్యాయని చెప్పొచ్చు. కానీ కేవలం ఆయన కొడుకు వివేక్ మాత్రం ఇంకా ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులటువంటి దాంట్లో ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయన్ని పరామర్శించి వెళ్తున్నటువంటి విజువల్స్ని మనం ఎన్టీవీలో చూపిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఐసీయూలో ఏం జరుగుతుంది, రామ్మోహన్ రావు ఆరోగ్యం ఎలా ఉందన్న దానికి సంబంధించి కూడా సమాచారం తీసుకుని వెళ్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా క్వశ్చన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల పైన ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా అదుపులోకి తీసుకోవాల్సింది. అయితే ఆయన ఈడీ అధికారులు విచారించిన తర్వాత సిబిఐకి అప్పచెప్పి సిబిఐ కస్టడీ కూడా కోరే అవకాశం ఈ 2-3 రోజుల్లో జరగాల్సిన డెవలప్మెంట్స్. అయితే రాత్రికి రాత్రి ఆయన ఛాతీ నొప్పితో జాయిన్ కావడంతో ఇంకేం జరగబోతుందన్నది, ఇంకా ఎలాంటి నాటకీయ పరిణామాలు ఇక్కడ జరగబోతున్నాయి. ఎందుకంటే ఆయన చాలా మంది పేర్లు చెప్తే ఇక్కడ అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, అలాగే ఏదైతే పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఉందో ఎదురు చూస్తున్నటువంటి శశికళకు సంబంధించిన వర్గానికి కూడా గుండెల్లో దడ మొదలైనట్టుగా ఉంది. ఇవన్నీ కూడా కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉండాలంటే ఇక హాస్పిటల్ డ్రామానే కొనసాగించాలన్నది ఒక నిర్ణయంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది మాత్రం డాక్టర్ల హెల్త్ బులెటిన్, అలాగే ఆయన కోలుకునే స్థితిని బట్టి కూడా ఉంటుందని మనం భావించవచ్చు.